అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక ఉన్నతమైన గ్రంథ పరిచయాన్ని గురించి మాట్లాడుకుందాము. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు రచించిన ఈ గీతా పరిచయం అనే గ్రంథం గురించి మనం కొంత మాట్లాడుకుందాము. గీతా పరిచయము అంటే ఏంటి, అసలు గీత అంటే ఏంటిది, పరిచయం అంటే ఏంటిది, ఇంతకుముందు భగవద్గీత చదివిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటిది, వాళ్ళకు అందిన జ్ఞానం ఎటువంటిది, వాళ్ళు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా భగవద్గీత మీద మంచిదా చెడ్డగా ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అనేది ఈ గ్రంథంలో మనం ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాము. వారికి ఉన్న అనుమానాలను ఇలా చెప్పుచున్నారు. ఏది, గీత మీదట. ఏమిటయ్యా, గీతలో ఉండేది గుడ్డిగా చదివే వారికి అయితే సరిపోతుంది, వివరణ దృష్టితో చదివే మాలాంటి వారికి సరిపోదు. ఒక చోట ఇంద్రియములకు తెలియనిది ఆత్మ అంటాడు, మరి ఒక చోట ఓం అక్షరమే దేవుడు అంటాడు. అక్కడ కనిపించని వాడు ఇక్కడ కనిపించి వినిపించే ఓం ఎట్లా అయ్యాడు? ఒక చోట ప్రకృతియే అంతా అని చేస్తున్నది, నేను ఏమీ చేయలేదు, చూస్తున్నాను, కేవలం సాక్షిని మాత్రమే అని చెప్పి, మరి ఒక చోట అన్ని నేనే చేస్తున్నాను, బొమ్మలాట మాదిరి ఆడిస్తున్నాను అనటం ధర్మమా, సిద్ధాంతమా? ఒక చోట నాకందరూ సమానమని, అందరికీ నేను సముడనని చెప్పినవాడు మరి ఒక చోట హెచ్చు తగ్గు కులములుగా పుట్టిస్తున్నానటము దైవత్వమా? ఒక చోట గుణముల వలనే కార్యములు జరుగుచున్నావు అంటాడు, మరియు గుణములు త్యజించుమంటాడు. మరి ఒక చోట గుణములు త్యజించి పనులు మానుట తామసం అంటాడు. అలా పనులు మానకుండా ఉంటాడు. ఒక చోట కుక్కను, ఏనుగును, చండాలను అందరినీ సమానంగా చూడమంటాడు. మరి ఒక చోట వాడి శత్రువు వాని చంపుము అంటాడు. ఒక చోట ఆత్మ చంపబడదంటాడు, మరి ఒక చోట అందరినీ నాశనం చెయ్యి, కాలుడను నేనే అంటాడు. ఈ విధముగా గీతలో ఎన్నో దిక్కు తెలియని మాటలు ఉన్నాయి. అందువలన అర్థముతో పని లేకుండా కంఠాపాఠంగా చదువు వారికి సరిపోతుంది, కానీ మాకు నచ్చదు పో అంటున్నారు. ఇది గీత పరిస్థితి. ఇప్పటి వరకు గీత గురించి అనేక మంది పండితులు, బోధకులు, ఇంకా రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి గీత మీద వాళ్ళ యొక్క సందేహాలను తెలియజేస్తూ, గీతా గ్రంథము దాని యొక్క ఏ విధంగా ఆ గీతా బోధన మనం అందుకోవాలో, ఏ విధంగా చదువుకోవాలనో దానికి ఒక శాస్త్రబద్ధత లేకుండా, దానికి ఒక విధానం లేకుండా, అసలు గీత అంటే ఏంటిదో తెలియకుండా ఆ భగవద్గీత గ్రంథాన్ని పక్కన పెట్టి మన మహానుభావులు కొంతమంది దేవుడి జ్ఞానం చెప్తున్నారనే పేరుతోని పురాణాలను మొదలుపెట్టారు. ఈ పురాణాలన్నీ కూడా 18 పురాణాలుగా చెబుతూ, ఈ పురాణ కాలక్షేపంతో ఇదే దేవుడి విధానం అని శ్రీకృష్ణ భగవంతుడు తెలియజేసిన ఈ జ్ఞానం చెప్పకుండా 18 పురాణాలు చెప్పటం జరుగుతూ ఉంది. కానీ ఈ 18 పురాణాల వలన మనిషికి ఏమాత్రము కర్మ తొలగదు, పాపం పోదు, మోక్షం రాదు. కాబట్టి ఈ 18 పురాణాలు పుక్కిటి పురాణాలు, ఈ కాలక్షేప పురాణాలు, ఇవి శాస్త్రబద్ధం కాని పురాణాలు. వీటిని పట్టుకొని నేడు మన మీద భగవద్గీత జ్ఞానం తెలియని వాళ్ళు ఈ యొక్క 18 పురాణాలని మన మీద రుద్దుతున్నారు. ఇకపోతే అసలు ఈ శాస్త్రం అంటే ఏంది, దాని గురించి మనం కొంత యోచన చేస్తే, పురాణములు పుక్కిడి నుండి వచ్చినవే. పుక్కిడి అంటే నోటి దగ్గర నుండి.
బొడ్డు దగ్గర నుండి వచ్చినవి శాస్త్రములని చెప్పవచ్చును. శాస్త్రములనగా శాసనములతో కూడుకున్నవని చెప్పవచ్చును. శాపము అన్న పదము నుండి పుట్టినది శాసనము. శాసనము అనినా శాపం అనినా జరిగి తీరునదని అర్థము. శాసనములతో కూడుకున్నది శాస్త్రము. శాస్త్రములలోని ప్రతి విషయము సత్యంతో కూడుకొని ఉండును. ఒక్క మారు చెప్పబడిన శాస్త్ర విషయం ఇంకెన్నడూ అది చెక్కు చెదరదు. అదేవిధంగా దీనికి చిన్న ఉదాహరణ చూస్తే, నీరు గాలిగా మారుటకు ప్రయోగం అవసరం, అట్లే జీవాత్మ పరమాత్మగా మారుటకు యోగం అవసరం. ఏ ప్రయోగం ద్వారా నీరు గాలిగా మారునో ఆ విధానం శాస్త్రవేత్తలు తెలిపినట్లు, ఏ యోగం ద్వారా జీవాత్మ పరమాత్మగా మారగలదో ఆ విధానమును భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలిపాడు. ప్రయోగంలో ఏ పద్ధతులు అనుసరించాలో శాస్త్రవేత్తలు తెలిపినట్లు, యోగంలో ఏ పద్ధతులు అనుసరించాలో శ్రీకృష్ణుడు తెలిపాడు. ఆ పద్ధతులే గీతలో గలవు. మీరు గాలిగా మారటకు శాస్త్రబద్ధమైన విషయము, అట్లే జీవాత్మ పరమాత్మగా మారటకు కూడా శాస్త్రబద్ధమైన విషయము. సరే, గీత చదివేటప్పుడు, భగవద్గీత చదివేటప్పుడు ఎట్లా చదవాలి, ఏ విధంగా దానికి ఒక పద్ధతి పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటి విధానాన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు సూచించారు. అసలు గీత అంటే ఏంటిది అని ముందుగా తెలుసుకొని తర్వాత విషయానికి వెళ్దాము. గీత అంటే ఇక్కడ చిత్రపటంలో చూపిస్తున్నట్లుగా మనిషి యొక్క ఆకారము, మనిషి యొక్క శరీరం లోపల జరిగేటువంటి విధానాన్ని, శరీరం అనే హద్దులో ఉండే విధానాన్ని గీత అనటం జరిగింది. ఇప్పుడు ఈ శరీరంలో జరిగే విషయాన్ని గూర్చి భగవంతుడు తెలియజేస్తాడు. అదేవిధంగా భగవంతుడు తెలియజేసిన గ్రంథం ద్వారా తెలియబడుతుంది, లేదా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకున్న బోధకుడి ద్వారా కూడా తెలియబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ శరీరం అనే హద్దులో ఎవరైతే ఏ విషయాన్ని అయితే చెప్తారో, ఏ జ్ఞానం అయితే చెప్తారో అది గీత అంటాము. ఇక్కడ 5 విషయాలు చెప్పబడినవి, అవి చదువుదాము. ఇది దేవునిచే గీయబడిన గీత, ఈ గీత దాటి ఏ ధర్మం లేదు. ఈ గీతలోనే భగవంతుడు చెప్పిన శ్లోకములన్నీ ఇమిడి ఉన్నవి. ఈ గీత కంటే బయట ఎవ్వరూ లేరు. భగవద్గీతలోని ఒక్క శ్లోకమును కూడా చూపలేరు. శ్రీ భగవద్గీతయే ఈ గీత, ఈ గీతయే శ్రీ భగవద్గీత. దేవుడు సృష్టించినదే శరీర హద్దు, భగవంతుడు చెప్పినదే భగవద్గీత. కాబట్టి శరీరం లోపల, శరీరం పరిధి లోపలనే ఈ జ్ఞానం చెప్పబడింది. కాబట్టి శరీరం బయట ఎటువంటి విషయం చెప్పలేదు అనేటువంటి నియమానికి లోబడి గీత ఉన్నది. అంటే భగవంతుడు చెప్పిన గీత అంతా శరీరం లోపలే ఉంది. శరీరమే దేవాలయం అని, శరీరమే ముఖ్యం, శరీరంలోనే దేవుడు ఉన్నాడని మన పూర్వం పెద్దలు చెప్తున్నారు. ఈ విషయం బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. భగవద్గీత ఒకటినే గీతా పరిచయం అనకుండా ఈ విషయం బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ని కూడా, ఖురాన్ని కూడా గీతా పరిచయము, గీతా గ్రంథము అంటే శరీరం అనే హద్దులో చెప్పింది అని మనం తెలుసుకోవచ్చు. ఇందాక పురాణాల గురించి చెప్పుకున్నాం. అసలు పురాణాలకు అతీతమైనవి ఏంటిది అంటే వాస్తవంగా ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది ఏంటిది, ఆ విషయాన్ని తెలియజేస్తుంది. పురాణాల కంటే శాస్త్రములు ఎంతో ముందు పుట్టిన ఈ విధంగా కలవు. గణితం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, యోగ శాస్త్రము, ఈ 6 శాస్త్రము మినహా ఏ శాస్త్రాలు లేవు. ఈ 6 శాస్త్రాలకు లోబడి సృష్టి ఉంది. మనం ఏది తెలుసుకున్నా, ఏది నడుచుకున్నా, ఏది కథలు, ఏది తెలియాలన్నా, ఏది తెలుపబడినా ఈ 6 శాస్త్రాలకు లోబడే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రము, యోగ శాస్త్రము ఈ 2 గుప్తంగా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్నవి గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము. కానీ ఈ యోగ శాస్త్రం గురించి మనుషుల వరకు తెలియదు. కాబట్టి ఈ యోగ శాస్త్రం గురించి శ్రీకృష్ణ భగవంతుడు
ద్వాపర యుగంలో పుట్టి మనకు భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని అందజేశాడు. ఈ గ్రంథం శరీరం లోపల విషయాల్ని తెలియజేసేదే కానీ శరీరం బయట విషయాల్ని తెలియజేసేది కాదు. కాబట్టి యోగ శాస్త్రము, గీతాశాస్త్రము, ఈ గీతాశాస్త్రము శరీరం అనే హద్దుకు దాటి బయట లేదు. కాబట్టి ఇది పూర్తిగా గణిత శాస్త్రం ఎటువంటిదో, ఖగోళ శాస్త్రం ఎటువంటిదో, రసాయన భౌతిక శాస్త్రములు, జ్యోతిష్ శాస్త్రం ఎట్లాంటిదో యోగ శాస్త్రం కూడా ఖచ్చితంగా లెక్కలు కొలతలతో ఉన్నాయి. ఈరోజు దేవుడు అంటే ఆ ఊరికి పో, ఈ ఊరికి పో, ఆ దయ్యానికి మొక్కు, ఈడబెట్టు, బొట్టు పెట్టు, గంట కొట్టు అని రకరకాల చిత్ర విన్యాసాలు చేస్తున్నారు. కానీ శాస్త్రబద్ధతగా బోధించే బోధకులు లేకపోవటం చేత, స్వామీజీలు లేకపోవటం చేత ఈరోజు గీతా గ్రంథము వెనకబడి ఉన్నది. దానిని అర్థం చేసుకునే స్తోమత లేకపోవటం చేత ఈరోజు గీతా గ్రంథం మీద నింద పాలుగా లేదా చులకనగా చూడటం లేదు, అర్థం కాని స్తోమత మాకు లేదు అని తప్పించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రమాదం ఇప్పుడేం లేదు. ఇప్పుడు భగవద్గీత శాస్త్రబద్ధంగా ఉంది. ఎట్లా అర్థం చేసుకోవాలో ఆ భగవద్గీతని, దానిని ఖచ్చితంగా లెక్కలు కొలతలతో ఎట్లా చూడాలో మనకు ఈ గీతా పరిచయం ద్వారా మనకి తెలియబడుతుంది. ఇకపోతే గీత చదివేటప్పుడు, భగవద్గీతను చదివేటప్పుడు కొన్ని సూత్రాలు ఆధారంగా చదవాల్సిన అవసరం ఉంది. భగవద్గీతని ఎట్లా పడితే అట్లా చదవటం కాకుండా, ఏ శ్లోకాన్ని చదివేసి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియకుండా దానికి ఒక పద్ధతి పెట్టుకొని చదవాలి. అప్పుడే దాని గీతా గ్రంథం మనకు అర్థమవుతుందని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ వారు తను రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతా గ్రంథంలో ఈ విధంగా శ్లోకాన్ని ఏ విధంగా చూడాలో, ఏ శ్లోకం ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలో వివరణ తెలియజేశారు. సంశయరహితమైన గీత కావాలంటే, అంటే సంశయాలే లేకుండా నువ్వు గీతం చదవాలంటే ముఖ్యమైన 4 సూత్రములు గీత మీద పెట్టి చదవాలి. ఆ 4 సూత్రములు ఏవి అనగా, 1. చదువుచున్న శ్లోకము జీవాత్మక, ఆత్మక, పరమాత్మక, ప్రకృతిక, ఎవరిని గూర్చి చెప్పబడినది. చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునక లేక కర్మయోగమునక దేనికి సంబంధించినది. చదువుచున్న శ్లోకము సాకారమునక నిరాకారమునక ఎవరికి గూర్చి చెప్పినది. తర్వాత 4వది చివరిది, చదువుచున్న శ్లోకము శాస్త్రబద్ధమా కాదా. అంటే గీత చదవటం ఊరికే చదువుకుంటూ పోవటం, ఏదో కథల జ్ఞానం లాగా పురాణాలాగా చదవటం కుదరదు. గీతా గ్రంథం శాస్త్రబద్ధంగా సూత్రం ఆధారంగా చదవాలి. ప్రతి శ్లోకము కూడా చాలా బుద్ధిని ఉపయోగించి చదవాల్సిన అవసరం ఉంది. అసలు శాస్త్రబద్ధత అంటే ఏంటిది, ఈ శ్లోకం ఏ విధంగా చూడాలి, దీన్ని ఏ శాస్త్రబద్ధంగా ఏ సూత్రం ఆధారంగా చూసి చదువుకోవాలనేది నియమాలు, చట్టబద్ధత, ఖచ్చితత్వం తప్పనిసరి. ఇవి లేకుండా భగవద్గీత చదివితే ఆ గీత ఎప్పటికీ మనకు అర్థం కాదు. కాబట్టి భగవద్గీతని శాస్త్రబద్ధంగా చదివి తీరాలి. ఇకపోతే చివరిగా ప్రబోధానంద యోగీశ్వరుల వారు తను రచించిన ఈ గ్రంథాన్ని శాస్త్రబద్ధంగా రాయటమే కాకుండా ఆయన బోధనల గురించి ఏం చెప్పారో చూద్దాం. మా బోధలు ప్రపంచ విషయములకు ఏమాత్రం ఉపయోగపడవు. అంటే ఇది పూర్తి దైవిక సంబంధమైన యోగ శాస్త్రం కాబట్టి, ప్రపంచంతో సంబంధపడే శాస్త్రాలకు అతీతం కాబట్టి ఇక ప్రపంచ విషయాలకు ఏమాత్రం ఉపయోగపడవు. ఆ పురాణాలు చెప్పుకొని నవ్వుకోవచ్చు, కాలక్షేపం చేసుకోవచ్చు. అవి అలాంటివి కాదు భగవద్గీత శాస్త్రం అని చెప్తూ, కావున నేటి ఆశల వాతావరణంలో మా బోధలకు ఆదరణ చాలా తక్కువ అని కూడా మాకు తెలుసు. అంటే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత ఖచ్చితంగా ఉన్న ఈ గ్రంథాన్ని మేము చదువుకొని ఏం చేయాలి, మాకు నవ్వు ఉండాలి, మాకు కాస్త ఏదో ఫలితం ఉండాలి, ఆశలకు తీరేదానికి ఏదన్నా ఉండాలి అనేటువంటి విధానంలో ఉన్న ఈ మనుషులకు
ఈ బోధనలు సరిపోవు, ఇంత శాస్త్రబద్ధతతో కూడుకున్న గ్రంథాలు చదవటం అంటే సరిపోవు అని చెప్తూ, అయినప్పటికీ సత్యముని తెలిపి మానవులను శాశ్వతమైన మోక్ష ప్రాప్తిని ఆశించినట్లు చేయాలని మా ఆకాంక్ష. అంటే పూర్తిగా ఆరో శాస్త్రం, యోగ శాస్త్రం, మోక్షాన్ని గురించి, మోక్ష పద్ధతి గురించి, జీవుడు మోక్షాన్ని ఏ విధంగా చేరాలో ఆ విధానాన్ని, ఆ సత్యమును తెలియజేయాలనేదే ఈ ప్రబోధానంద యోగీశ్వర్ల వారి ఆకాంక్ష. మా బోధల వలన అందరూ కాక వేయింటికొకడు మోక్ష ఆసక్తుడైన మా కృషికి ఫలితం చేకూరినట్లే, మా ఉద్దేశం నెరవేరినట్లే. అందరూ మోక్ష ప్రాప్తి కొరకు ప్రయాసపడరు. ఎవడు తిండి వాడికి, ఎవడు బట్ట వాడికి, ఎవడు సంసారం వాడికి, ఎవడి పిల్లలు, ఎవడి పెళ్ళం, ఎవడి ఆస్తులు వాడికి, ఈ లోక ఆశల కొరకు లోక విధానంలో ప్రాకులాడబడుతూ తగ్గుతూ తుమ్ముతూ ఏడుస్తూ రకరకాల జీవితాలను గడపడానికి ఇష్టపడే వాళ్ళు, ఏ 1000 మందిలో ఒకడు మోక్షం అంటే ఏంటిది, మోక్షం తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంది, దేవుని పద్ధతి ఏంది, నేనెందుకు పుట్టాను, దేవుడు నన్నెందుకు పుట్టించాడు, అసలు నేను వచ్చిన పని ఏంది, ఇది పైసలు సంపాదించటమా లేదంటే ఈ సంసారంలో పడి నలిగిపోవటమా, ఈ విధంగా పుట్టటం, పెరగటం, చనిపోవటం అని జనన మరణ సిద్ధాంత చక్రంలో ఆటబొమ్మలుగా కూలిపోవటం అనేటువంటి ఒక ప్రశ్న వేసుకొని ఎవడో ఒకడు ఒక సత్యవంతుడిగా మారటానికి, వాడికి ఒకవేళ దేవుడు అంటే ఏందో తెలుసుకోవాలని శ్రద్ధ కలిగితే అలాంటి వాడు ఈ త్రైత సిద్ధాంత గ్రంథాలని చదువుకొని గీత అంటే ఏంది, ఆ విధానం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిది, అలా ప్రశ్నించుకొని శ్రద్ధ కలిగిన వాడికి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత వాడికి ఎంతో మేలు చేస్తుంది. వాడి దారి పూర్తిగా మోక్ష దారి అవుతుంది. వాడెన్నడూ దుఃఖపడని స్థితికి వెళ్ళిపోయే స్థితి అవకాశం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత కలుగజేస్తుంది. కాబట్టి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదవండి, అందరికీ ఆసక్తి కలిగించే విధంగా మాట్లాడండి. ఇది పూర్తి శాస్త్ర పద్ధతితో కూడుకున్న గ్రంథము. ఏ ఒక్కరికి ఏ ఒక్క ప్రశ్న కూడా మిగలదు. అంత ఖచ్చితమైన లెక్కలు కొలతలతో ఉన్న ఈ గీతను, ఈ గ్రంథాన్ని పరిచయం చేసే అవకాశం మాకు దేవుడిచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.